పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి మీద పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ గారు చురకలు అంటించాడు. ఎక్కువ నీతులు మాట్లాడుతూ ఆచరణలో మాత్రం తుస్సుమనిపిస్తే పౌర సమాజం నిలదీతకు కూడా గురికావాల్సి ఉంటుంది. అందుకే నేల విడిచి సాము చేయదని వేసి పెద్దలు ఒక సామెత ఒకటి చెప్తారు. అది ప్రతి ఒక్కరు కూడా పాటించాల. కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేతగా అబ్బో భారీ భారీ డైలాగులు కొట్టాడు. గతంలో అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు అబ్బో అసలు సినిమా డైలాగులు మామూలుగా అట్లే ఎరగదీశాడు. అధికారంలో తాము భాగస్వామి అయితే రామరాజ్యాన్ని స్థాపిస్తామన్నంతగా ఫోజు కొట్టాడు. తీరా ఆచరణకు వచ్చేసరికి అందుకే విరుద్ధమైనటువంటి పాలన సాగుతుందన్న ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఇసుక దందా ఏ రేంజ్లో సాగుతుందంటే ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ గారు తనదైన రీతిలో ఆరోపణలు కూడా గుప్పించాడు. పవన్ కళ్యాణ్కి చురకులు అంటించారన్న చర్చ కూడా పిఠాపురంలో గట్టిగా నడుస్తుంది. మళ్ళీ వారి తోటలో అక్రమంగా ఇసుక తరలించడాన్ని వర్మ గారు పరిశీలించాడు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ రాత్రి కాగానే పిఠాపురం పోలీసులకు రేచికటి వస్తుందని వేసి వ్యంగ్యంగా కామెంట్స్ కూడా చేశాడు. పిఠాపురం పోలీసులకు ప్రత్యేక స్పెట్స్ గ్లాసులు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆయన దెప్పిపొడిచాడు. ప్రతిరోజు రాత్రి 200 నుంచి 300 లారీల ఇసుక అక్రమంగా తరలిపోతుందని చెప్పేసి వర్మ గారు ఆరోపణ కూడా చేశాడు. ఈరోజు ఇసుక అక్రమార్కులతో పోలీసులు కుమ్మక్కైనట్టుగా కూడా ఆయన కొన్ని సంచలన ఆరోపణలు కూడా చేశాడు. ఇవంతా కూడా పిఠాపురం నియోజకవర్గంలో జరిగినటువంటివే. పిఠాపురం నియోజకవర్గం వైపు ప్రపంచం చూసే విధంగా చేస్తానంటే ఏమో అనుకున్నాం, కానీ అబ్బో నా సామాన్యంగా చాలా కథలు నడుస్తున్నాయి. 20 రోజులుగా ఇసుక అక్రమ రవాణా మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా వర్మ గారు వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆయన వాపోతున్నాడు. మామూళ్ళ మత్తులో పడి ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి ఆయన విమర్శలు కూడా చేస్తున్నాడు. పిఠాపురంలో జనసేన పార్టీదే పెత్తనం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం కంటే అధ్వాన పరిస్థితిలో ఉంది. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అదేవిధంగా కార్యకర్తలంతా కూడా తీవ్రంగా రగిలిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే చాలు ఏ ఒక్క అధికారి పలికే పరిస్థితి కూడా పిఠాపురంలో లేదంట. ఇసుక అయితేనేమి, గ్రానైట్ అయితేనేమి, మట్టి ఇలా ఒక్కటేమిటి అన్నింటి మీద జనసేన పార్టీ నాయకులదే పెత్తనం అంట. తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా కార్యకర్తలకు నయా పైసా కూడా లాభం లేకుండా జనసేన పార్టీ వాళ్ళే మొత్తం దోచేసుకొని పనిచేసుకుంటున్నారంట. ఈ నేపథ్యంలోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న ప్రాంతాన్ని ఈరోజు వర్మ గారు పరిశీలించి పోలీసుల మీద విమర్శ కూడా గుప్పించడం జరిగింది. తద్వారా వాళ్ళ మీద ఒత్తిడి తెస్తున్నట్టుగా కనిపిస్తుంది. జనసేన పార్టీ నాయకుల ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకోవాలని చెప్పేసి వర్మ గారు అనుకుంటున్నాడు. ఇదే సందర్భంలో సొంత నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా యథేక్షగా సాగుతున్న కళ్ళు మూసుకున్నావా అనేసి పవన్ కళ్యాణ్ గారిని వర్మ గారు క్వశ్చన్ చేసినట్టుగా ఉందనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎలాగుందంటే పోలీస్ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ రైతు తట్టడి మట్టి తవ్వుకుంటే 4 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటున్నాడు. అంత గట్టిగా పోలీసు వ్యవస్థ పనిచేస్తాం. వాళ్ళు మారిన ముసుగులో ఇక్కడ రోజుకి 200-300 లారీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతా ఉంది. పోలీస్కి నేను గత 20 రోజుల నుంచి 2-3 సార్లు ఇంటిమేషన్ చేశాను. పోలీస్కి ఎలా ఉందంటే కొంచెం రాత్రుల్లో రేజీ ఇక్కడ కనపడదాం, ఆ గ్లాసెస్ అయ్యి మరి కల్పించాలి. ఇంకేదంటే కనపడలేదంటే వాళ్ళకి కావాల్సింది వస్తున్నట్లు లెక్క. ఎవరు అక్కర్లేదు, పోలీస్ స్టేషన్ నుంచే మేము వచ్చేస్తున్నాను రా బాబు సర్దుకోండి అంటే సర్దుకున్నాం. నిన్న 20 లారీలు ఉన్నాయి. ఒక స్టేషన్కి ఇలా కౌరు చెప్పారు రెవెన్యూ వాళ్ళు. సెకండ్లో లారీలు ఇక్కడ నుంచి పోయినాయి. జేసీపీ మిగిలింది ఇక్కడ మలివారి తోట, మళ్ళీ రవణకపేటలో కొత్తది నిన్న శంకుస్థాపన చేశారు. సాయంత్రం నిన్న అన్ని గీరిసీసాలతోటి రాత్రి బాగా శంకుస్థాపన అయింది. అక్కడ ఇంకొక స్పాట్ పెట్టి ఇంకో ర్యాంప్ పెట్టారు. మరి ఈ ఇసుకను తీసుకెళ్లి ఒరిజినల్ ఇసుకలో కలిపేసి ఒరిజినల్ ఇసుక రేటుకి దీన్ని బిల్డింగ్లు పెడతారు. అందుకనే కాకినాడలో 2-3 అపార్ట్మెంట్లు కూడా పడిపోయాయి.